దాదాపు ఎన్ని అవార్డులు వచ్చాయి? ఈ షార్ట్ ఫిల్మ్కి ఇప్పటి వరకు 44 అవార్డులు వచ్చినాయి. అంటే ఒక దగ్గర ఒక లొకేషన్ షూట్ చేసినప్పుడు పోలీసులు వచ్చి కెమెరా పట్టుకుంటారు. మొబైల్లో ఒక 10 షార్ట్ ఫిల్మ్ చేశాను. ఓకే బాబు నేను చేస్తా ఖచ్చితంగా, ₹1 కూడా లేకుండా నేను చేస్తానని చాలా ఒక నమ్మకాన్ని ఇచ్చింది. ఈ చదువుని ఒక మార్కుల టైప్లో ఇవన్నీ తీసుకొని ఏమవుతుందంటే ఫెయిల్ అనేదాన్ని అక్కడికే పులి స్టాప్ అని ఆగిపెట్టు చాలా సినిమా టైప్లో తీసినటువంటి షార్ట్ ఫిల్మ్ ఈరోజు ఏ విధంగా తీశారు, ఆ నిజంగా ఆ టీం మొత్తం అలా స్టూడియోకే రావడం జరిగింది. ఒకసారి ఆదిత్యం అనే స్టోరీ ఎట్లా వాళ్ళకు వచ్చింది, అసలు నిజంగా ఆదిత్యం అంటే అర్థం ఏంటి అనేది మనం వాళ్ళ టీంతో అడిగి తెలుసుకుందాం ఒకసారి. అన్న నమస్తేనా? ఓకేనా? థ్యాంక్స్ అన్న, ఫస్ట్ మిమ్మల్ని గుర్తించి మాకు తెలియజేయడానికి వచ్చినాక. ఓకేనా? అంటే ఈ ఆదిత్యం అనే టైటిల్ కొత్తగా వింటా ఉన్నాము. నిజంగా షార్ట్ ఫిల్మ్ తీయడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ ఆదిత్యం అనే అర్థం ఎట్లా వచ్చింది, లేకపోతే ఈ ఆదిత్యం అని పేరు పెట్టాలనే ఆలోచన ఎవరికి వచ్చింది? ఎందుకంటే ఒక చీకటిని తొలగించే శక్తి ఒక సూర్యునికి మాత్రమే ఉంటుంది. మన కథ విషయానికి వస్తే జీవితాన్ని చీకట్లో నుంచి వెలుగు తీసుకొచ్చే ఒక మార్గదర్శి కథ ఇది. అందుకని ఆదిత్యం అని పెట్టడం జరిగింది. ఓకేనా? అంటే ఈ ఆదిత్యం అనే ఎంతమంది టీం మొత్తం కలిసి ఎంతమంది దీన్ని జర్నీ చేస్తారు? యాక్టర్స్ వచ్చేసి ఒక 8 మెంబర్స్ చేశాను. నేను అనిల్ అనే బ్రదర్ ఇద్దరం కలిసి డైరెక్షన్ చేసినాం. మనోడు కూడా దాంట్లో సాయి యాక్టింగ్ చేసినట్టు చైల్డ్ ఆర్టిస్ట్ యాక్ట్ చేసాను. అంటే అర్థం ఏంటి ఆదిత్యం అంటే? అర్థం ఏంటి? చాలా మంది అడుగుతూ ఉంటారు. ఫస్ట్ దీనికి ఆదిత్యం తీయడానికి కారణం ఏంటంటే నేను కొన్ని ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ తీసుకున్నా, కొన్ని నేను చూసిన సంఘటనల నుంచి వెళ్ళి ఓకే ఇది చూపెడితే బాగుంటుంది. ప్రజెంట్ జనరేషన్లో ఇప్పుడు దీన్ని నేను ఆదిత్యంలో ముఖ్యంగా చూపెట్టింది దేని గురించి అంటే ప్రేమ, చదువు, జీవితం గురించి చూపెట్టింది. ఎందుకనంటే ఎడ్యుకేషన్ దగ్గరికి వచ్చేసరికి ఈ చదువుని ఒక మార్కుల టైప్లో ఇవన్నీ తీసుకొని ఏమవుతుందంటే ఫెయిల్ అనేదాన్ని అక్కడికే పులి స్టాప్ అని ఆగిపెట్టు చాలా మంది ఉంటారు. దాన్ని సీరియస్గా తీసుకొని సూసైడ్ ఎవరికి వెళ్ళే క్రమంలో చాలా చూసినాం అనమాట. ఎంటాపతికి ఏంటంటే ఫెయిల్ పాస్ అనేది జీవితానికి అక్కడికి పులి స్టాప్ కాదు, అది జస్ట్ ఒక కామన్. దాన్ని లీడ్ చేసుకుంటూ ముందుకు పోవాలి. టీనేజ్కి వచ్చేసరికి ఒక ప్రేమ అనేది అక్కడ స్టక్ అయిపోయి లైఫ్ని లీడ్ చేయకుండా అక్కడనే ఆపేసి అదే జీవితం ఇంకా ఈ ప్రేమ పోయిన ఈ బతకడం కష్టం అనే ఉద్దేశంలో కూడా చాలా మంది సూసైడ్ చేసుకుంటారు. అట్లా కూడా జరగవద్దు. అక్కడ కూడా దానికి ఫుల్ స్టాప్ కాదు, లైఫ్ని లీడ్ చేయాలి, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో తీసింది కథ. ఓకేనా? అంటే పేరు మీ పేరు? నా పేరు పాష. అంటే ముఖ్యంగా ఆదిత్యం అనే షార్ట్ ఫిల్మ్లో మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి బాహుబలి ఫిల్మ్ రాయల హరిశ్చంద్ర సార్ గారు దీంట్లో ముఖ్య పాత్ర కోసం జరిగింది. ఆయన ఈ కథను ఒప్పుకొని దీన్ని చేసినందుకు మాకు ఈ కథకి బలం, మాకు బలం. ఎందుకంటే ఒక పెద్ద ఆయనతో చేసినందుకు మాకు కూడా ఒక గుర్తింపు అనేది ఉంటుంది. అంటే బాహుబలి అంటే చాలా పెద్ద హిట్ సినిమా. అంటే సినిమాలో ఉన్నటువంటి వ్యక్తి మీ షార్ట్ ఫిల్మ్లో చేయడం అంటే చాలా గొప్ప విషయం. అంటే చిన్న షార్ట్ ఫిల్మ్ అయినా మీకు ఒప్పేయడం అంటే మీకు ఎట్లా కాంటాక్ట్ అయ్యింది? అసలు స్టోరీ చెప్పగానే ఒప్పుకొని చేయడానికి కారణం ఉన్నారా, లేకపోతే మీరు చెప్పగానే కథ చేస్తాను ముందుకు వచ్చిన, లేకపోతే మీ కంటెంట్ నచ్చిందా, లేకపోతే మీరు చేసినటువంటి ఆదిత్యం అనే టైటిల్లో కానీ లేకపోతే తీసే స్టోరీలో కానీ ఒక నిజంగా జరిగిన కథను మీరు చూపిస్తున్నారు కాబట్టి ఆ విధంగా ఒప్పుకున్నారు? నేను ఈ కథ రాసుకున్న తర్వాత ఫస్ట్ ఒక మూవీ చూస్తుంది, ఒక విరూపాక్ష మూవీ చూస్తుంది. విరూపాక్ష మూవీ చూస్తున్న టైంలో స్ట్రైక్ అయిన పర్సన్. అప్పుడు కాంటాక్ట్ తీసుకోవడం జరిగింది. తీసుకొని ఒక 1 మంత్ నుంచి ఫోన్ చేస్తా ఉన్నా. అప్పుడు నేను ఊళ్ళో ఉన్నాను. తర్వాత సిటీకి వచ్చిన తర్వాత ఒకసారి కలుద్దాం అని సార్ చెప్పింది. అయితే ఒకరోజు అపాయింట్మెంట్ ఇచ్చింది. ఇది స్టోరీ నారేట్ చేసింది. స్టోరీ మొత్తం కూడా ఇంగ్లీష్ సార్. అసలు యాక్చువల్గా 2 డైలాగ్స్ చెప్పిన ఇట్లా ఉంటుంది సార్ అని చెప్తే ఓకే బాబు నేను చేస్తా ఖచ్చితంగా, ₹1 కూడా లేకుండా నేను చేస్తానని చాలా నమ్మకాన్ని ఇచ్చింది, సపోర్ట్ ఇచ్చింది. ఓకే, నిజంగా అంటే మీ స్టోరీ చెప్పగానే మీకు అది చిన్న మీరు అంత బడ్జెట్లో తీస్తారని అడిగారా, లేకపోతే ఎందుకంటే పెద్ద సినిమాలో నటించారు కదా? ఆయన ఫస్ట్ ఏంటంటే యంగ్ ఫిల్మ్ మేకర్స్కి ప్రోత్సహించే పర్సన్ ఆయన. ముఖ్యంగా ఈ కథను ఒప్పుకోవడానికి ఓకే నెక్స్ట్ సినిమా అనేది మీ ప్యాషన్ కాబట్టి నాలాంటి వాళ్ళతో చేస్తే మీకు ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే నోటెడ్ ఫేస్ కదా, పెద్ద ఆయనతో చేసిన అనేది మీకు కూడా ఒక ఇది ఉంటుంది. నేను ఖచ్చితంగా నా దగ్గర నుంచి సపోర్ట్ చేస్తున్న ఉద్దేశంలో చేసింది. అంటే ఈ షార్ట్ ఫిల్మ్ ఒప్పుకున్న తర్వాత ఎట్లా అనిపించింది? అంటే ఈ స్టోరీకి ఆయన కరెక్ట్ అనిపించదు?
అంటే మీ స్టోరీకి రాశారు కదా మీరు, ఈ కథకి తను కరెక్ట్ గా న్యాయం చేశాడా లేకపోతే ఇంకోరిని పెడితే బాగుందా, ఎట్లా ఎట్లా కథకి ప్రాణం పోసిన వ్యక్తి అని అంటే ఈ పర్సన్ కరెక్ట్ అని కథ ఒక 50% అయితే ఇంకో 50% మన పాత్ర దాంట్లో పోషించిన నటన చాలా అద్భుతమైన నటన. నటన గురించి చెప్పాల్సిన ఇది కూడా నాకు లేదది. ఎందుకంటే 100 పైగా చేసింది, 100 పైగా సినిమాలో నటించింది. అంటే గ్రేట్ గా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను. ఎందుకనంటే ఒక త్రివిక్రమ్, ఒక రాజమౌళి వీళ్ళందరూ డైరెక్ట్ చేసిన పర్సన్ అయినా ఆయన నేను డైరెక్ట్ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మీకు ఎప్పటి నుంచి అంటే ఈ ఆదిత్యం అనే టైటిల్ మీకు ఎప్పుడు ఆలోచన వచ్చింది, ఇది ఎప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్ తీయాలి అని ఎప్పుడు స్టార్ట్ చేసింది? ఇది ఒక 1.5 year బ్యాక్ రాసింది, 2023 నవంబర్ టైంలో రాసింది ఫస్ట్. అంటే వేరే వాళ్ళకి ఇద్దామని రాస్తారా లేకపోతే నేనే చేద్దామన్నా, నువ్వే చేద్దామని ఆలోచన? ఫస్ట్ అంటే బడ్జెట్ ఎక్కువ అవుతా ఉంటుంది కదా, అంటే ఫిల్మ్ తీయాలన్నా. లగ్జరీ తీసిన ఒక షార్ట్ ఫిల్మ్ తీసింది, మనోడే ప్రొడ్యూసింగ్ చేసిండు. దాదాపు ఎన్ని షార్ట్ ఫిల్మ్ తీసారు? మొబైల్లో ఒక 10 షార్ట్ ఫిల్మ్ చేసాను. మొబైల్ తర్వాత నుంచి MYR మ్యూజిక్ అండ్ మూవీస్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ప్రొఫెషనల్ స్టార్ట్. కెమెరా ఎప్పుడు మొబైల్తోనే షూట్ చేస్తారు? అవును, 2018లో స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్. ఒక 17-18 షార్ట్ ఫిల్మ్ చేసిన, 1 minute షార్ట్ ఫిల్మ్ ఒక 6-7 చేసిన. పేరు ఛానల్ అది ఫస్ట్ MMP ఎంటర్టైన్మెంట్స్ అని ఒకటి ఉండే 2018లో పెట్టిన ఛానల్. కొన్ని కారణాల వల్ల ఫస్ట్ దానికన్నా ముందు మై ఫ్యామిలీ ఫిల్మ్స్ అని పెట్టుండే, అది డిలీట్ అయింది, స్ట్రైక్ పడింది, ఎట్లా మెయింటైన్ చేయాలో తెలియక. తర్వాత MMP ఎంటర్టైన్మెంట్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాం, దాంట్లో 15 షార్ట్ ఫిల్మ్ చేసిన, 1 minute షార్ట్ ఫిల్మ్ చేసిన, కవర్ సాంగ్స్ చేసిన. దాని తర్వాత ప్రొఫెషనల్గా పోదామన్న టైంలో MYR మ్యూజిక్ అండ్ మూవీస్ అని యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎంత సబ్స్క్రైబర్లు ఎంతమంది? 3,000 అంటే సబ్స్క్రైబర్ కంటెంట్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ సమాజంలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మీరు ఓన్గా రాసుకొని తీయడం చాలా గ్రేట్. ఎందుకంటే మొబైల్ నుంచి స్టార్ట్ చేస్తారు, దీంతో ఈ కెమెరా పెట్టి తీస్తారు, అంటే చాలా అద్భుతంగా వస్తుంది. సెకండ్ షార్ట్ ఫిల్మ్. ఓకే, ఈ ఆదిత్యం అంటే టైటిల్ కూడా బాగుంది. అంటే బాహుబలిలో నటించినటువంటి హరిశ్చంద్ర సార్ నటించడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇది ఒక షార్ట్ ఫిలిం కాదు, ఒక ఫిలిం లాగానే అనుకోవచ్చు. మామూలుగా మీరు షార్ట్ ఫిలిం అనుకుని ఒక ఫిలిం లాగానే వచ్చిందంటే అంత పెద్ద కంటెంట్ నచ్చి మీకు డబ్బులు లెక్క చేసిందంటే చాలా గ్రేట్. సరే, ఈ యొక్క ఆదిత్యం అనే టైటిల్ తీసుకున్న తర్వాత ఇప్పుడు షూటింగ్ వెళ్తారు కదా, ఎన్ని రోజులు షూట్ చేశారు? 3 days షూట్ చేశాను. ముందుగా ఇది షూట్ చేసిన దానికంటే ముందు దీని వెనకాల బ్యాక్ అండ్ స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి ఖచ్చితంగా. ఎందుకంటే తర్వాత అంటే ముందుగా కథ రాయముంటే రాసిన తర్వాత దగ్గర నుంచి అంటే దీని కష్టాలు కూడా ఉన్నాయన్నమాట. అంటే తెర మీద చాలా మంది చూస్తుంటారు కాబట్టి దాని యొక్క బ్యాక్గ్రౌండ్ చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒక చిన్న వీడియో తీయడానికి, మామూలుగా రీల్ చేయడానికి పోతేనే ఒక 5-6 టేకులు కానీ 20 టేకులు తీసుకొని దాన్ని ముందుకెళ్తూ ఉంటాం. కానీ ఒక షార్ట్ ఫిలింను మొబైల్ నుంచి స్టార్ట్ చేసుకొని ఈరోజు ఒక మంచి గొప్ప సినిమా దాకా, మీ సినిమా టైటిల్ దాకా తీసుకొచ్చినటువంటి ఈ యొక్క ఫిల్మ్ డైరెక్టర్లు కానీ, అదేవిధంగా ఇందులో పనిచేసినటువంటి యాక్టర్లు కానీ, ఇందులో నుంచి రైటర్లు కానీ, ప్రతి ఒక్క సహకారం వీళ్ళకు ఉంది. నిజంగా వీళ్ళని ప్రోత్సహించాలి. ఎందుకంటే సమాజంలో జరుగుతున్నటువంటి సత్యాన్ని వీళ్ళు తీసుకొచ్చి దీన్ని ఒక చిత్రీకరించి, మామూలుగా చిత్రీకరణ కాదు, ఒక బాహుబలిలో నటించినటువంటి హరిశ్చంద్ర యాక్టింగ్ చేసే వాళ్ళని, ఒక జనాల్లో మంచి పేరున్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఈ ఫిలింని జనాల్లో తీసుకెళ్ళాలి. ఎందుకంటే మా టాలెంట్ కానీ, నేను తీసే కష్టాలు కానీ ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ చిన్న సినిమాలే, దాదాపుగా మనము విలేజ్లో ఉన్నటువంటి చాలా మంది షార్ట్ ఫిల్మ్ చూస్తూ ఉంటాం. అంతకుముందు బలగం సినిమా మామూలుగా సినిమా అనుకున్నాం, కానీ ఒక ప్రపంచాన్ని జయించినటువంటి సినిమా. తర్వాత ఇప్పుడు ఒకటి సినిమా వచ్చింది, ఇది మన రాంబాయ్. అది కూడా మామూలుగా చాలా చిన్న సినిమా కానీ పెద్ద హిట్ కొట్టింది. నిజంగా యూట్యూబ్లో కానీ ఇప్పుడు కూడా చాలా మంది తీస్తూ ఉన్నారు. ఈ ఆదిత్యం అనే టైటిల్ వినగానే ఒక కొత్తగా అనిపిస్తూ ఉంది నాకైతే. నిజంగా ప్రతి ఒక్కరు రిలీజ్ కాబోతా ఉంది. వాళ్ళ యొక్క కష్టాలు కానీ, వాళ్ళు తీసినటువంటి ఆ ఫిలింలో ఉన్నటువంటి చాలా కష్టాలు ఉంటాయి. ఒకసారి వాళ్ళ నుంచి అడిగి తెలుసుకుందాం, ఓకేనా? ఇంతసేపు టైటిల్ గురించే మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఓన్గా మీకు దీని తర్వాత బ్యాక్గ్రౌండ్ ఉంటా ఉంటుంది, అసలు ఇది రాయడం కానీ, దీని కష్టాలు కానీ, మనీ దీనికి సంబంధించింది, కెమెరామెన్ కానీ పనిచేస్తుంది. ఒకసారి దీనికి కష్టాలు కూడా మాట్లాడుకుందాం. ఎట్లా? యాక్చువల్గా నేను 2023లో ఎండింగ్లో స్టార్ట్ చేసిన కథ ఇది. దాని తర్వాత ఈ కథ ఆపేసిన నేను, ఎందుకంటే ప్రొడ్యూస్ చేయడానికి ఎవరు లేక ఆగింది. తర్వాత ఉదయన్న అని ఈ ఆదిత్య అనే షార్ట్ ఫిలింలో ఉదయించడానికి సాంగ్ రాసింది ఇతర రైటర్, మా ఊరు పక్కనే.
ఆయన అంటే నీ కథ జస్ట్ అన్న ఇట్లా ఒక కథ ఉంది నా దగ్గర చేద్దాం అనుకుంటున్న టైంలో తను సిటీ టాలెంట్ స్కూల్ అని సూర్యాపేట చదువుకుంటున్నాను. ఆ స్కూల్లో వాళ్ళ సార్ దగ్గర నాకు తీసుకొని పోయిండు, కథ నరేట్ చేయించాను. చేయించిన తర్వాత ఓకే ఇది సొసైటీకి యూజ్ అయ్యేది, పిల్లలకు కూడా చాలా అవసరమైన కంటెంట్ ఇది అని చెప్పి కథ మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత ఎవరైనా ఆర్టిస్ట్ అని అనుకుంటున్నాం అనుకో పని చేసుకుని నా దగ్గరికి రా, నేను అమౌంట్ ఎంత ఇస్తున్నాను మాత్రం ఇస్తాను అని చెప్తున్నాను. చెప్పిన తర్వాత కథ మొత్తం ఒక 10 days అట్లా కూర్చొని ఫస్ట్ రాసిన కథని మొత్తం పక్కకు పెట్టి సేమ్ అదే కంటెంట్ మళ్ళీ కొత్తగా బిల్డ్ చేసినాం. డైలాగ్ వర్షన్ కానీ స్క్రీన్ మొత్తం రీరైట్ చేసినాం. రీరైట్ చేసిన తర్వాత మళ్ళీ సూర్యాపేటకి వెళ్ళి సార్తో మాట్లాడిన తర్వాత ఆయన షూటింగ్ మొత్తం ఆయనే అమౌంట్ పెట్టింది. పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం మా డైరెక్టర్ రాకేష్ రెడ్డి అని నేను అన్న దగ్గర కో డైరెక్టర్ చేస్తున్నప్పుడు మిగతా మొత్తం ఆయన పెట్టాను. ఈ కథకు ముందు నటించడానికి ముఖ్యంగా ఉదయ్ కిరణ్ అన్న చాలా సపోర్ట్ చేసింది. ఉదయ్ కిరణ్ పాత్ర ఏంటి? రచయిత పాట రాసింది. పాట రాసింది. పాట కూడా మోటివేట్ షార్ట్ ఫిల్మ్ లో ఫిల్మ్ అనుకో. ఓవరాల్గా ఆదిత్యం అనే కథ మొత్తం ఒక 3 నిమిషాల 20 సెకండ్ల పాట రూపంలో చెప్పింది. చాలా స్టోరీ మొత్తం పాట రూపంలో రిలీజ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఫస్ట్ ఆయన 4 songs అవి రాసింది. ఒక సినిమాటిక్ ఫస్ట్ సాంగ్ చాలా అద్భుతం వచ్చింది. ఓకేనా. తర్వాత అంటే మీరు షార్ట్ ఫిల్మ్ చేస్తా ఉన్నారు కదా, దాదాపు ఎన్ని అవార్డులు వచ్చినాయి? ఈ షార్ట్ ఫిల్మ్కి ఇప్పటి వరకు 44 అవార్డులు వచ్చినాయి ఇంటర్నేషనల్. ఆదిత్యం 44 అంటే రిలీజ్ చేయడానికి వచ్చింది. అవును, ఓన్లీ ఫెస్టివల్ వర్షన్ నుండి నేను ఎడిటింగ్ వాళ్ళకి మాత్రమే పంపించాను, అన్లిస్టెడ్ ఎడిటింగ్ పంపించాను. ఈ జనవరి 23వ తారీఖున రిలీజ్ చేస్తుంది. అంటే రిలీజ్ చేయడానికి అన్ని అవార్డులు వచ్చినాయి, 44 అవార్డులు వచ్చినాయి. అంటే రిలీజ్ వచ్చినాక అసలు యూట్యూబ్లో వైరలే ఉంటుంది ఇక నిజంగా ప్రతి ఒక్కరు అసలు ఇక ఊహించని విధంగా ఉందంటే కథ మామూలుగా చూడని వాళ్ళు తీసుకొని నీ అవార్డులు రావడం అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే చూసిన తర్వాత ఇది బాగుంది దీనికి ఇవ్వాలని అంటారు, కానీ మీరు వాళ్ళు చూశారు కాబట్టి జనాలు ఇంకా నచ్చుతుంది అనుకో. యూట్యూబ్ మెంబర్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా రిలీజ్ అయినాక యూట్యూబ్ మొత్తం షాక్ వచ్చింది. వివిధ ఏరియాస్ నుంచి వచ్చింది, నాగాలాండ్, త్రిపుర, ఆంధ్రప్రదేశ్ నుంచి. ఓకేనా. ఇప్పుడు అంటే షూటింగ్ వెళ్ళిన తర్వాత ఎలాంటి కష్టాలు అందులో షూటింగ్ చేసేటప్పుడు కానీ? 3 days షూట్ చేసినాము. ఫస్ట్ డే ఒక దగ్గర ఒక లొకేషన్లో షూట్ చేసినప్పుడు పోలీసులు వచ్చి కెమెరా పట్టుకోవడం, అంటే పర్మిషన్ తీసుకోలేదండి. దానికోసం ఒక 2-3 గంటలు ఆన్నే డిలే అయింది. మళ్ళీ అక్కడ నుంచి ఇంత అమౌంట్ కట్టని ఇస్తాం అదే అయింది. నెక్స్ట్ డే మొత్తం కార్కి పెద్ద వెహికల్స్ లేకుండా మాకు బండ మీద ట్రావెల్ చేసినాం. కెమెరా లైటింగ్ ఇది మొత్తం బండి మీద ట్రావెల్ చేసినాము. ఆ సెకండ్ డే బండి ఆ ఎండాకాలంలో షూట్ చేసిన ఏప్రిల్ టైంలో ఆ బండి టైర్ పలిగింది. అప్పుడు మళ్ళీ ఎండాకాలం కదా అటు ఇటు వచ్చిన ఆర్టిస్ట్కి ఇబ్బంది కావద్దని అక్కడ కూడా ఇబ్బంది పడ్డాం. థర్డ్ డేకి వచ్చేసరికి సారీ షూట్ ఉండే. ఆ రోజు వన్ డే మొత్తం సారీ షూట్ పెట్టుకున్నాం. అది మొత్తం వాన నైట్ నుంచి మార్నింగ్ వరకు వాన కొడుతూనే ఉంది. పాప ఆయన కూడా నాకు చెప్పిన మాట ఏంటంటే ఈరోజు డే వేస్ట్ అని నువ్వు పట్టించుకోకు, నేను ఇంకొక రోజైనా వస్తే చేసుకుంటా, నువ్వు ఇబ్బంది పడకు, ప్రశాంతంగా ఉండు ఫస్ట్ అని ఒక ధైర్యాన్ని ఇచ్చింది నాకు. అదే ప్రశాంతంగా ఆయన చెప్పిన మాటల్ని తీసుకొని నేను ప్రశాంతంగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాను. భూదల్పోచంపల్లి అండ్ డిహెచ్ఎల్ హైదరాబాద్లో చేసుకున్నాను షూట్ మొత్తం. దాదాపు ఈ ఆదిత్యం అనే షార్ట్ ఫిల్మ్కి బడ్జెట్ ఎంత పెట్టారు? అంటే రౌండ్ ఫిగర్ 1 lakh అంత చిన్న సినిమా 1 lakh మొత్తం. టీఓపీ మన ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్నారు కాబట్టి కొంచెం అమౌంట్ తీసుకోకుండా చేశారు, కొంచెం సపోర్ట్ చేసింది వాళ్ళ సైడ్ నుంచి. దాదాపు అంటే 2 lakhs అవుతుంది ఈజీగా. 2 lakhs మామూలుగా ఒక సాంగ్ తీస్తేనే 2-5 అవుతాం. మామూలుగా ఒక పాట కానీ లేకపోతే ఏది చేయాలన్నా అంత బడ్జెట్ అవుతుంది. అంత తక్కువ బడ్జెట్ రావడం అంటే ఫస్ట్ అంత తక్కువలో రావడానికి కారణం టీమ్ సపోర్ట్ ఉంది. డిఓపి దగ్గర నుంచి ఒక మ్యూజిక్ డైరెక్టర్ డిఓపి విజయ్ తెలపతి, మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ప్రణోద్ ఆసాకి, ఎడిటింగ్ దేవా వరంగల్ పిల్లలు. ఇంతకుముందు చేస్తారు అంతకుముందు నా షార్ట్ ఇంకా చేసి డిఓ వచ్చేసి మన హరి దేవరకొండ అని ఫ్రెండ్. అమౌంట్ ఎవరు కూడా తీసుకోకుండా సపోర్ట్ చేసి మీరు మనోడు కూడా డైరెక్టర్ ఇద్దరు మీ అనుభవాలు. ఎందుకంటే డైరెక్షన్ చేసేటప్పుడు కానీ కొన్ని కరెక్ట్ టైంకి రాకపోవడం కానీ సిచ్యువేషన్ చేయాలి. కరెక్ట్ టైంకి రాకపోవడం అట్లాంటిది ఏం జరగదండి. ఇట్లాంటివి ఎట్లా అనిపించింది షూట్ చేసేటప్పుడు? షూటింగ్ అనేది మాత్రం అది మాకు చాలా ఇష్టం ఫస్ట్. అంటే
షూటింగ్ అవుతుందంటే మాత్రం మాకు ఒక మంచి పండగ అనమాట. ఆ టైం అనేది మాకు చాలా ఆకలి నిద్ర అవన్నీ పట్టించుకోము అసలు. అట్లాంటి ఎందుకంటే షూటింగ్ లో ఏమైపోతా ఉంటారు. ఈవెన్ చిన్న సార్ కూడా ఫుడ్ తినలేదు ఆ టైంకి. ఓకే. ఫుడ్ కూడా అసలు షూట్ అయిపోయిన తర్వాత ఇంటికి పోయేటప్పుడు గుర్తుకొచ్చింది ఆయన కూడా. నైట్ ఆయన మార్నింగ్ వచ్చారు, నైట్ ఇంటికి వెళ్ళేటప్పుడు అప్పుడు గుర్తుకొచ్చింది, నేను ఫుడ్ తినలేదు ఇవాళ. అంత ఉంటుంది షూటింగ్ అంటే. సార్ కూడా మీకు మంచిగా ఒక కుటుంబం లాగా కలిసి ఆ. షూటింగ్ చేస్తారు. అంటే విలేజ్ లో వెళ్ళిన తర్వాత కొంచెం పబ్లిక్ ఉంటూ ఉంటారు. షూటింగ్ అంటే చాలా మంది వస్తూ ఉంటారు. అది మాత్రం కంపల్సరీ. వాళ్ళ వాళ్ళ ఇబ్బంది. అక్కడున్న ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా మాకు సపోర్ట్ ఇచ్చారు. ఓకే. ఇప్పుడు ఆదిత్యం షార్ట్ ఫిల్మ్ మొత్తం తీశారు కదా, అందులో నుంచి ఒక మంచి అంటే ఇది బాగా ఉంది షూటు ఈ సిచ్యువేషన్ అనేది ఏమన్నా ఉందా అక్కడ? యాక్చువల్లీ చెప్పాలంటే మాత్రం నాకు ప్రతి ఒక్కటి కూడా అక్కడ ఇంపార్టెంట్. Important. ఏది కూడా అట్లా అట్లా ఏం లేదు. ప్రతి ఒక్క సీన్ కూడా ప్రతి డే కూడా మనకు చాలా ఇంపార్టెంట్. చాలా మంచిగా వచ్చింది చెప్పాలంటే. ఇంకోటి ఏంటంటే ఈ స్టోరీ కూడా మెయిన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఒక టైంలో వాళ్ళు ఎట్లా వాళ్ళు తీసుకొని అది చాలా ప్రెజర్గా ఫీల్ అయ్యి చనిపోదాం అనుకుంటున్నారు. వాళ్ళు ఒకవేళ బతికి అలాగే ఉంటే రేపటి రోజులలో వాళ్ళు ఎంతమందికి వాళ్ళు ఉపయోగపడతారు అనేది మనం ఇక్కడ చూపిస్తున్నాం. అంటే ఇందులో లవ్ ఉంది, ఫ్యామిలీ ఉంది, తర్వాత మామూలుగా యువత గురించి ఉంది. టోటల్గా ఒక షార్ట్ ఫిల్మ్ చూస్తే ఒక లైఫ్ అనేది ఉంటుంది అన్నమాట. ఒక లైఫ్ ఓకే. అంటే చిన్నలు చూసినా పెద్దలు చూసినా ఒక వాళ్ళకి ఒక అర్థం అనేది అందులో చూపిస్తారు. ఇందులో చాలా మంది యాక్టింగ్ చేసి చెప్పారు సార్. సో అతను కూడా దాంట్లో లీడ్ మెయిన్ ఒక లీడ్ చేశారు. ఒకసారి మీ పేరు? సో హాయ్ అన్న, నా పేరు సాయి కుమార్ అన్న. ఓకే. మీరే కదా? మాది సూర్యాపేట. ఎట్లా మీకు ఈ ఆదిత్యం సినిమాలో ఎట్లా వచ్చింది కావాలి? యాక్చువల్గా అన్న నాకు చిన్నప్పటి నుండి చాలా ఇంట్రెస్ట్ అన్న, యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో నేను ఒక ఆడిషన్కి వెళ్ళాను అనమాట. సూర్యాపేటలో ఒక ఆడిషన్ జరిగింది. అక్కడ ఇర్ఫాన్ అన్న అని చెప్పేసి పరిచయం అయ్యారు, మన మూవీలో ఉన్నది షార్ట్ ఫిల్మ్లో. సో అన్న నాకు 3-4 ఇయర్స్ నుండి పరిచయం అనమాట. ఒక ఆడిషన్లో పరిచయం అయ్యాను మేము. అప్పటి నుండే నేను అంటే చాలా ఇంట్రెస్ట్తో ఉండే అక్కడ అన్నయ్య పరిచయం అయ్యారు. అప్పటి నుండి ఏదైనా ఉంటే చెప్పండి అన్న ఆఫర్ ఇట్లా అని నేను అన్న అడుగుతుంటాను అనమాట. అంటే మన ఆడిషన్స్ ఉన్నా ఏదైనా ఛాన్సెస్ ఉన్నా చెప్పండి అని చెప్పేసి నేను అడిగాను. అయితే ఒకరోజు నేను అన్నకు మెసేజ్ చేశాను, అంటే 2-3 టైమ్స్ చేశాను అన్న, ఏమైనా ఆఫర్స్ ఉంటే చెప్పండి అన్న అన్నట్టు చెప్తే నాకు ఇమీడియట్గా అన్నను పరిచయం చేశారు. అంటే అన్న నెంబర్ పంపించారు, నేను అన్నకు మెసేజ్ చేశాను. రెస్పాన్స్ ఎట్లా ఉంది ఫోన్ చేయండి? అసలు ఫస్ట్ నేను హలో సార్ అని చెప్పగానే సార్ అన్న నాకు అవసరం లేదు అన్నయ్య అని మీరు చెప్పేసి చెప్పారు అన్న. నాకు అసలు అంటే ఫస్ట్ టైం ఈ మూవీలో చేయడం ఇంతకుముందు ఏమన్నా షార్ట్ ఫిల్మ్? అంటే ఇంతకుముందు చేశానన్న ఒక షార్ట్ ఫిల్మ్ సూర్యాపేట ట్యూన్స్ అని యూట్యూబ్ ఛానల్లో చేశాను. నెక్స్ట్ ఇది చేశాను. ఎట్లా అనిపించింది ఆ షూట్ కంటే ఈ షూట్లో మీకు ఎట్లా? అంటే కొంచెం అప్పుడు అంత లేదన్న, నాకు 10th లో చేశాను. 10th లో ఒక 3 చిన్నప్పటి నుంచి నీకు యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అన్న. అంటే ఇప్పుడు నేను యాక్చువల్గా ఇండస్ట్రీలో ఎవరు ఏంటి అని కూడా నాకు అంత తెలియదు అన్న. సో ఈ ఆదిత్యంతో నాకు కొంచెం తెలుసుకుంటారు. లైఫ్ అనేది నీకు ఆదిత్యం అనేది ఇస్తుంది అన్నమాట ఈ షార్ట్ ఫిల్మ్. తప్పకుండా ఇస్తున్నాను. అంటే మీరు చెప్తుంటేనే అర్థమవుతాం నిజంగా ఆ ఫిలిం అనేది చాలా అద్భుతంగా ఉందనేది మీ మాటల్లోనే అర్థమైపోతా ఉంది. నిజంగా చాలా అద్భుతంగా. అంటే నువ్వు ఫస్ట్ చేసిందంటే సెకండ్ అన్నమాట. అవునండి, సెకండ్. ఎట్లా అనిపించింది వాళ్ళతో కలిసి పనిచేస్తాను? యాక్చువల్గా చెప్పాలంటే అన్న దీనికి మేము చాలా కష్టపడ్డామన్న. అంటే మాది స్టార్టింగ్ ఎంట్రీ సీనే ఉంటుందన్న. అది మన రామోజీ ఫిల్మ్ సిటీ బ్యాక్ సైడ్లో ఒక చెరువు సీన్ అనమాట. అది ఆ సీన్ దగ్గర చెప్పాలంటే అంటే అది దూకే సీన్ అని ఉంటుంది. అది ఈ హైట్లో రాడ్స్ ఉంటాయి అనమాట. ఆ రాడ్ పైన ఎక్కిన అంటే మేకింగ్ వీడియోస్ ఉన్నాయి మన దగ్గర. సో ఆ రాడ్ పైన ఎక్కిన దూకే సీన్ ఉంటుంది. జస్ట్ అది నాకు తెలిసి ఒక 2-3 సెకండ్స్ ఉంటుంది అన్న. అది అంటే ఆ సీన్ కోసం అంత పైన ఎక్కి కింద దగ్గర 30-50 ఫీట్స్ ఉంది లోతు. సో సపోర్ట్ అన్న తీసుకున్నాడు. ఆ సీన్ అయితే అసలు నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఒకవేళ కింద సపోజ్ లెగ్ స్లిప్ అయి పడితే మాత్రం ఇక డెత్ అన్న పక్క చచ్చిపోతారు. అంత రిస్క్ అయినా ఫిల్మ్ చేశారు. ఆ షాట్ అక్కడ ఖచ్చితంగా చేయాలన్న. ఇక అన్న చెప్పారు డైరెక్టర్ అన్న నా షాట్ ఇది కావాలన్నారు. యాక్చువల్గా అక్కడ ఏది లేదు అంటే ఆ షార్ట్కి అది అట్లా ట్రై చేద్దాం అన్నది చేసాము. ఫైనల్ అది చేసామన్న. ఆ షార్ట్ అయితే వర్కౌట్ అయింది. ఎట్లా అనిపించింది ఆ షార్ట్ చేసిన తర్వాత? బాగా అంటే ఫస్ట్ దాని మీద ఉన్నప్పుడు కాళ్ళు చేతులు అడుగుతున్నాను నాకు. అంటే చాలా భయం అనిపించింది.
దాని తర్వాత మళ్ళీ ఇంకో షాట్ ఉంటుంది డిఓపి విజయ్ అన్న, నిజంగా అన్న కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అన్న కూడా చాలా రిస్క్తోని అంటే కెమెరా కింద నుండి పెట్టినమాట. అంటే కింద అదంతా బ్రిడ్జికి సూపర్ ఉంటాయి కదా, తాడు కిందకి వేసుకొని పట్టుకొని ఇంకోటి మొత్తం టవల్తోని పట్టుకొని తీసిండు. నిజంగా విజయ్ అన్న కూడా చాలా చాలా అసలు కింద నీళ్లు ఉన్నాయి, మొత్తం ఎట్లనో ఉంది అదంతా. అండ్ సూపర్ ఉన్నాయి, దానికి బిజీకి చాలా కష్టపడ్డాడు విజయ్ అన్న కూడా డిఓపి. అండ్ ఇక మా అంటే నేను ఇందులో ఎస్పెషల్గా నాకు ఆఫర్ ఇచ్చినందుకు పాష అన్నయ్యకి, అనిల్ అన్నయ్యకి నిజంగా నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి ఎప్పటి నుండో నాకు అంటే నేను వీడియోస్ చేస్తుండే విలేజ్లో కూడా నన్ను అంటే చాలా వరకు చిన్న చూపు చూస్తున్నాను. వీడేం యాక్టర్ అవుతారులే, వీడికి ఏముంది, మమ్మీ డాడీ చెప్పాలంటే డాడీ సుతారం వేస్తారు అన్న. సో ఫైనాన్షియల్గా కూడా అంత లేదు. ఫస్ట్ డాడీ వాళ్ళ చెప్పాలంటే నాకు మస్తు భయం అనిపించింది ఇట్లా యాక్టింగ్ అన్నట్టు. సో నేను వీడియో చేస్తుంటే విలేజ్లో ఇట్లా మీ కూడా ఇట్లా వీడియో చేస్తున్నా అవసరమా అన్నట్టు చాలామంది చాలా రకాలుగా చెప్పినారు. డాడీ అంటే 2-3 టైమ్స్ చాలా బాధపడ్డాడు, ఒకసారి కొట్టిడు కూడా నన్ను. అవసరమా షూటింగ్, అవసరమా ఈ వీడియోలు ఎందుకు నీకు, షూటింగ్ ఎందుకు, ఇట్లా అట్లా అన్నది చెప్పారు. అయితే దాంతోపాటు నాకు మధ్యలో నేను డ్రాప్ అయినా కొన్ని అంటే హాస్టల్కి వెళ్ళిపోయినా. మధ్యలో 2 years గ్యాప్ వచ్చింది. దెన్ గ్యాప్ వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు ఆదిత్యం అట్లా రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆదిత్యం ఇచ్చింది, ఆదిత్యం మళ్ళా అంటే కొత్త లైఫ్ అనమాట. నిజం అన్న, ఇప్పుడు దానికి కూడా అదే కదా, ఒక వెలుతురు, ఒక చీకటి బతుకు నుండి ఒక వెలుతురు ఆదిత్యం అంటే మాకు అది నిజంగా ఆ చీకటి ఏదో నాకే వెలుతురిస్తుందేమో అన్నట్టు ఆదిత్యం అనేది సక్సెస్ఫుల్. దీంతో మీరు జనాలకు పరిచయం అవుతాం. ఎట్లా మరి వచ్చిన తర్వాత మీ అమ్మ వాళ్ళు కానీ ఇట్లా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు అన్న. అంటే చెప్పాలంటే ఇంకా రిలీజ్ కాలేదు, ఇంకా నన్ను అంటే మీరు చూసారు ట్రైలర్, మీరు చూస్తారు కదా, నీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఒక మూవీ లెవెల్లో ఉందన్న. అంటే ఆ సీన్లు కానీ అంటే అన్న డైరెక్షన్ కానీ ఆ చెప్పే విధానం కానీ స్టోరీ స్క్రీన్ ప్లే ఉంటుంది అన్న, అసలు వేరే. అండ్ ఇందులో ఇంకోటి ఏంటంటే చెప్పాలంటే మెయిన్ థింగ్ ఒక సాంగ్ ఉంటుంది అన్న, కిరణమయ ఉదయించారు అని చెప్పేసి. ఉదయాన్న అసలు ఆ సాంగ్ మొత్తంలోనే చెప్పేస్తారు అనమాట. అసలు స్టోరీ ఏంది, దాని కథ ఏంది మొత్తం అందులోనే అర్థమైపోతుంది మనకి. ఆ సాంగ్కి అయితే నేను కూడా ఉదయానికి చాలా థ్యాంక్స్ చెప్తా. చాలా బాగా రాసినారు. అంటే షార్ట్ ఫిల్మ్లోనే ఒక సాంగ్ ఇంత బాగా అంటే అది మామూలు విషయం కాదు కదా. అంటే నీకు ఇచ్చిన దానికి నువ్వు న్యాయం చేసావు అంటే నా పరంగా అయితే నేను ఓకే అని. అంటే అన్న వాళ్ళు అయితే నేనైతే నా బెటర్ నేను చేశాను అన్న డైరెక్ట్. నీకు అంటే ఆదిత్య ఫిల్మ్లో చేసేటప్పుడు కానీ నీకు కష్టంగా అనిపించింది సీన్ ఉందా? నాకు కష్టంగా అంటే అన్ని ఇష్టంతో చేసిన అన్న. బట్ నాకు భయం ఏంది ఎక్కడంటే బిజీ సీన్ అది. అంటే చెయ్యను అని ఏమనలేదు ఫస్ట్ అన్న నేను చేస్తాను అన్న అంటే భయం అనిపిస్తుంది అన్న అని చెప్పేసి చెప్పిన. బట్ ఇక సరే ట్రై చేస్తాను అని చెప్పేసి అన్న హ్యాండ్ పట్టుకున్నాడు, అన్న కెమెరాస్ పట్టుకున్నాడు. ఎవరు లేరన్న మాకు సపోర్టు. చెప్పాలంటే మాకు ఎవరు లేదు సపోర్టు. మేమంతా ప్యాషన్తో చేసిన వాళ్ళం. ఇందులో అందరూ మేము సంతోషంగా హ్యాపీగా మేము అంటే ఏమంటారు మాకు ఫుడ్ లేకున్నా పర్లేదన్న. చెప్పాలంటే ఒక విషయం మేమేందో 10 మంది చూపించుకోవాలి. అంటే షార్ట్ ఫిల్మ్ కాకపోయినా మాకు ఏదో ఒక రోజు వస్తుంది, అంటే మా టైం వస్తుంది. అది నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్న. మేము మంచిగా చేసినాం అనమాట. అంటే ఏ విధంగా అంటే మేము కెమెరా ఆన్ అయితే చాలన్న మాకు, ఇక అది ఆకలి అన్నీ మర్చిపోతాం మేము. కెమెరా నీకు అంటే ట్రైలర్ మొత్తం చూస్తారు కదా, అంటే ఫిల్మ్ మొత్తము షార్ట్ ఫిల్మ్ మొత్తం మీరు చేస్తారు అట్లా నీకు జనాలకు నచ్చుతుంది నేను అనుకుంటున్నాను. తప్పకుండా నచ్చుతున్నా. ఎందుకంటే ఇది యాక్చువల్గా స్టూడెంట్స్కి కనెక్ట్ అవుతుంది. అండ్ అంటే మేజర్గా చెప్పాలంటే ఒక అంటే మొత్తం ఇట్లా చెప్పొద్దు, చాలా బాగుంటుంది అన్న. చెప్పాలంటే చాలా చూడాలి అంతే, చూస్తే బాగుంటుంది. అంటే ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తూ ఉంటారు ఆడియన్స్. ఈ మాటల్లోనే అర్థమవుతా ఉంది నిజంగా ఆ ఫిలిం అంతా. అంటే ఫిలిం కాదు, సినిమా టైప్ లో ఉన్నాను. పాట పెట్టినామంటే ఒక సినిమానే కదా, ఒక సాంగ్ వచ్చిందంటే సినిమా టైపే. నిజంగా వీళ్ళ మాటల్లో వింటా ఉంటే నిజంగా షార్ట్ ఫిల్మ్ కాదు, ఒక మూవీ అనుకోవచ్చు. ట్రైలర్ కూడా రెడీ అయిపోయింది త్వరలో. ఎప్పుడు రిలీజ్ యాక్చువల్గా జాన్ 23rd అనుకుంటున్నాం అన్న. ఇంకోటి ఏంటంటే అన్న ఇందులో మెయిన్ థింగ్ నేను బాహుబలి ఫేమ్ రాహుల్ హరిశ్చంద్ర సార్తో చేయడము, అందులో ఆ సార్తో చేయడం అంటే అది ఫస్ట్ ఒక మంచి హిట్ కొడుతున్నా. చాలా హ్యాపీ ఉంది నాకు. హిట్ అంతే.
అది అంతా మన అన్న వాళ్ళ త్రూవే. సో అంత పెద్ద వ్యక్తితో నేను చేయడం, అంత పెద్ద సాధన చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఇలా విలేజ్ లో ఎందుకు యాక్టింగ్ రాదన్నప్పుడు ఒక పెద్ద సాధన చేశారు కదా, ఎట్లా ఫోటో పెట్టినప్పుడు ఎట్లా రియాక్షన్ ఎట్లా ఉంది? అంటే ఫస్ట్ నేను స్టేటస్ పెట్టినప్పుడు అంటే కొంతమంది ఇప్పుడు ఏదైనా సరే ఒకటి ఏదో జరుగుతుందంటే మన మీద సపోర్ట్ కంటే కుళ్ళుకునేది ఎక్కువ ఉంటుంది అన్న, వాస్తవంగా చెప్పాలంటే. సో ఇప్పటికీ నాకు విలేజ్లో అయినా అంటే బయట అయినా ఫ్రెండ్స్లో అయినా చాలామంది చాలా చిన్న చూపు చూసినారు. సో అది ఒక కరెక్ట్ స్టేజ్ కోసం చూస్తున్నా. అంటే డాడీ వాళ్ళని ఇన్సల్ట్గా మాట్లాడడము అంటే విలేజ్లో వాళ్ళతో అన్నీ గుర్తున్నాయి. దీంతో అయితే మంచి పేరు అయితే వచ్చింది 100% అన్న. అంటే ఇది రిలీజ్ అయిన తర్వాత వాళ్ళే చెప్తారన్న. అంటే అందరికీ మంచి పేరు వచ్చింది. ఆదిత్యం అంటే ఇప్పుడు అన్న వాళ్ళకి కానీ నాకు కానీ ఇందులో చేసిన ప్రతి ఒక్క యాక్టర్స్కి కానీ ప్రతి ఒక్కరికి మంచి పేరు వస్తుంది అన్న. ఇది 100% దీనికైతే మేమైతే న్యాయం చేస్తాం. డైరెక్టర్ చేసేటప్పుడు కానీ ఎట్లా లేదు, సీరియస్ అనేది లేదన్న. అంటే కొత్త కదన్న కొంచెం. ఇక నాకు సొంత అన్నలున్నా కూడా అన్నల కంటే ఎక్కువ ఉన్నాయి. ఎట్లా చెప్పనా, నాకు ఏ ఆపద ఉన్నా కూడా ఏది ఉన్నా కూడా నిజంగా చెప్పాలంటే చాలా బాగా చూసుకున్నారన్న. అంటే షార్ట్ ఫిలిం మేకింగ్ అంటే అప్పుడు షూటింగ్ టైంలో కూడా ఏదైనా రాకపోయినా ఇట్లా చేయ అన్నట్టు అన్న వాళ్ళు ఏమి ఇబ్బంది పెట్టలేదు. సరే ఇంకోసారి ప్రయత్నిద్దాం అంటే మీకు రిహార్సల్ ఇట్లా పెట్టారు ముందు స్టార్ట్? లేదు, డైరెక్ట్ అంటే ఆ షూటింగ్ టైంలోనే టేక్స్ పడతాయి కదన్న. అంటే టేక్స్ అంటే ఏం లేదన్న, కాకపోతే నాకు ఇందులో ఒక ఇంట్లో సీన్, అమ్మతో సీన్ ఉంటుంది అన్న, అక్కడ కొంచెం అట్లా అది. ఓకే, ఇప్పుడు ఆడియన్స్ ఏం చెప్తాం అనుకుంటారు? యూట్యూబ్ లో చాలా మంది చూస్తూ ఉంటారు. యూట్యూబ్ లో రిలీజ్ అయిన తర్వాత అసలు జనాలకి ఏం చెప్తున్నారు ఆడియన్స్? జనాల కంటే అన్న, సో ఎంవైఆర్ మ్యూజిక్ అండ్ మూవీస్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అవుతుంది. తప్పకుండా ఆదిత్యం అనే షార్ట్ ఫిలిం జనవరి 23కి రిలీజ్ అవుతుంది. మీరు ప్రతి ఒక్కరు కూడా చూసి ఇందులో ఉన్న మా ప్రతి ఒక్కరికి, అంటే మేము అందరం ప్యాషన్తోనే చేసాము, ఎంతో కష్టంగా చేసాము. సో మీరు చూసి అందరూ మాకు సపోర్ట్ చేయాలి. అలాగే నేను ఇందులో చేసిన యాక్టర్స్ అందరికీ కూడా ముందు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అండ్ అన్న వాళ్ళకి ఎస్పెషల్గా నేను అసలు ఇట్లా మాట్లాడడానికి ఈరోజు ఇక్కడ కూర్చోడానికి కూడా కారణం అన్న వాళ్ళే. ఎందుకంటే ఆదిత్యం లేకపోతే నేను లేను కదా అన్న. ఎప్పుడో జనాలకు కూడా నేను తెలిసిపోని కాదు. ఇప్పుడు ఆదిత్యం వచ్చిన తర్వాత కొంచెం నాకు అరే ఏదో ఉంది అంటే ఏదో అవకాశం వస్తుంది, తప్పకుండా వెళ్తాను. యాక్చువల్లీ నేను ఇండస్ట్రీకి రావడానికి కారణం కూడా మంచి యాక్టర్ అండ్ నాకు అంటే ఏంటంటే హీరో అవ్వాలన్న. డైలాగ్స్ అంటే యాక్చువల్లీ ఎక్కువ డైలాగ్స్ ఉండవు. ఒక చిన్న డైలాగ్ చెప్పారు ఆదిత్యంలో అంటే ఒక సక్సెస్ డైలాగ్ ఉంటుంది. డైలాగ్స్ ఆయన డైలాగ్ ఏమంటే అంటే ఒక డైలాగ్ చెప్తాను, చెప్పండి. అంటే అమ్మకి కొడుకుకి మధ్యలో ఒక సీన్ ఉంటుంది. అక్కడ నేను నేను చాలా హ్యాపీగా చెప్తాను అనమాట. పాస్ అయ్యానమ్మా అని చెప్తా. అంటే నాది చైల్డ్ రోల్ కదన్నా. సో ఆ రోల్కి తగ్గట్టు ఆ డైలాగ్ ఒకటి పాస్ అయ్యానమ్మా చూడాలి చెప్పడం కాదు, చూస్తేనే అర్థమవుతుంది. అంటే ఆదిత్యం అనేది నీ డైలాగ్ కోసం అన్నా ఆడియన్స్ చూడాలి. డైలాగ్స్ తక్కువ ఉంటాయి అన్న, కాకపోతే డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది. అది స్క్రీన్ పరంగా చూసుకుంటే కనిపిస్తుంది అన్న. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఎందుకంటే నిజంగా నీ మాటల్లోనే వింటా ఉన్నా. ఎందుకంటే ఫిలిం అనేది చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఎంత కష్టం ఉన్నా కానీ అసలు కష్టాలు చెప్పుకోరు, కానీ కొద్దిగా చెప్పుకోవాలి. ఎందుకంటే సులువు కాదు. మనం ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక ఫిలిం తీయాలన్నా, ఒక షార్ట్ వీడియో తీయాలని చాలా శ్రమ ఉంటుంది. ఆ శ్రమ తగ్గట్టు చాలా అద్భుతంగా తీసినటువంటి ఒక ఆదిత్య టీం వాళ్ళకి, ప్రొడ్యూసర్ వాళ్ళకి, అందులో పనిచేసిన ప్రతి ఒక్కరికి, చిన్న మొబైల్ పట్టుకొని పనిచేసిన వాళ్ళు కూడా ప్రత్యేకంగా మా ఛానల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఒకసారి ఇద్దరు డైరెక్టర్లు కలిసి పనిచేయడం అంటే చాలా గొప్ప విషయం. అంటే ఒక్కరి వెరివేషన్ ఒకరికి రాదు. ఒకసారి డైరెక్టర్ మాటలు ఒక్కరి లాస్ట్లో విన్నాం. ఒక్కసారి మీ అనుభవం అంటే జనాలకి ఏం చెప్తాం ఈ సినిమా వల్ల? ఫైనల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే, తీసింది సొసైటీ గురించి. సొసైటీ అంటే సొసైటీని ఉద్ధరించడం కోసం ఏం కాదు, ఈ యూత్ని బేస్ చేసుకొని తీసిన. ఎండ్ ఆఫ్ ది డే లైఫ్లో ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వచ్చినా కానీ చాలా ఇష్టంగా రిసీవ్ చేసుకొని ఆ కష్టాన్ని అనుభవించి ఆనందిస్తూ లైఫ్ లీడ్ చేయాలని చెప్తాను. ఎందుకంటే యువత కూడా ఈ మధ్యలో డ్రగ్స్ కానీ, యువత అంటే ఒకప్పుడు డ్రగ్స్ అనేది ఒక క్లబ్లలో కానీ, ఒక పెద్ద పెద్ద రాష్ట్రాలలో కానీ డ్రగ్స్ అనేది ఉంది. ఇప్పుడు విలేజ్ దాకా
డ్రగ్స్ అనేది చాలా వెళ్ళిపోతా ఉంది. ఎక్కడ చూసినా మత్తుతోని యువత అనేది లైఫ్ అక్కడనే ఎండ్ అవుతా ఉంది. కష్టాల కంటే జీవితం చాలా పెద్దదన్న. ఇట్లాంటి ఫిలిం తీయబోతా ఫ్యూచర్ ఫిలిం అనేది ఇక్కడ ఈ జానర్ వరకు అయితే ఈ షార్ట్ ఫిలిం అనుకుంటున్నాను. నెక్స్ట్ ఫ్యూచర్లో ఆల్మోస్ట్ నేను తీసే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కూడా సొసైటీని బేస్ చేసుకుంటుంది. సొసైటీ క్వశ్చన్ చేసేటట్టు ఉంటుంది. అదే జనాలకు ఎంతవరకు రీచ్ అవుతారు అది నేను చెప్పలేదన్న, చెప్పలేను నేను. ఎందుకని అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు గుర్తించి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మీ వల్ల మాకు కొంతమంది ఇప్పుడు ఓకే మీ ద్వారా కొంతమంది తెలిసినట్టు అవుతాం నేను. అలాగే ఇది కూడా ఒక స్ప్రెడ్ అయ్యి ఆల్మోస్ట్ అందరు చూసిన తర్వాత వాళ్ళు చెప్పే మాటలను బట్టి ఉంటుంది. ఓకే, ఈ యొక్క ఆదిత్యమైన ఫిలిం తీస్తారు కదా, ఇంకేమన్నా కొత్తగా నీకు అవకాశాలు వస్తే వెళ్తారు? ఒక మూవీకి కో డైరెక్టర్గా చేస్తున్నాను. చేస్తున్నాను. రాకేష్ రెడ్డి యాస్ అని అన్న దగ్గర చేస్తున్నాను. 2-3 monthsలో మూవీ రిలీజ్ ఉంది. ఎప్పటి నుంచి నీకు ఇట్లా డైరెక్షన్ చేయాలి, ఇట్లా తెర మీద చూపించాలని ఎప్పటి నుంచి? 7th క్లాస్ నుంచి ఉన్నాను. ఎట్లా ఎట్లా కలిగింది? ఎట్లా అంటే నేను 7th క్లాస్ చదువుతున్నప్పుడు ఒకరోజు డైలీ పేపర్ చదువుతున్న అలవాటు ఉంటుండే నాకు అప్పటి నుంచి. మాకు స్కూల్లో ఇప్పుడు మార్నింగ్ చదివిస్తాను. అయితే అట్లా నాకు న్యూస్ పేపర్ చదవాలంటే భయం అయ్యింది ఫస్ట్. అయితే నెక్స్ట్ డే ఏమొస్తుందా ఏందా అని కొంచెం పేపర్ ప్రిపేర్ కావాలన్న ఉద్దేశంతో నేను చదువుతాను. అవునండి, డైలీ చదివిస్తారు కదా స్కూల్లో మార్నింగ్ హెడ్లైన్స్ చదివిస్తుండే. అట్లా ఒకరోజు ఆఫ్టర్నూన్ నేను డిస్ట్రిక్ట్ ఎడిటర్ చూస్తుంటే నూతన నటీనటులకు అవకాశం అని ఒక స్టేట్మెంట్ పేపర్లో వచ్చింది. దాన్ని పట్టుకొని నేను మా నాన్న తీసుకొని సూర్యాపేట బస్ స్టాండ్ వెనకాల ఒక హోటల్ ఉంటుండే. డబ్బులు లేవు మా దగ్గర. మా నాన్న కూడా కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయింది. ఎవరో అవకాశం ఇచ్చింది, మనం ఏమైనా చేస్తే బాగుంటుంది అని చిన్న థాట్ వచ్చింది. అప్పుడే స్టార్ట్ నా 8th నుంచి ఒక మనమందరం ఒక చిన్న టైటిల్ పెట్టుకుని ఫోన్లో ఒక షార్ట్ ఫిల్మ్ తీసి ఉంది. కాకపోతే అది ఎట్లా తీయాలని తెలియక అది వీడియో కంటిన్యూ చేసుకోవాలి. మనమే తీయాలి, మనమే డైరెక్షన్ చేయాలి అంటే ఆ సిచ్యువేషన్ నేర్పించింది. అంటే ఒక ఫిలిం తీయడానికి ఎట్లుంటుంది అంటే, ఒక ఫిలిం ఇండస్ట్రీలో ఒక కెమెరామెన్కి ఒక డైరెక్షన్ ఒక మేకప్ ఎవరు వాళ్ళదానికి ఉంటుంది. ఇది అట్లా కాదు కదా, ప్రతి దాంట్లో మేము ఉండాలి, మేము ఖర్చు చేయాలనే ఆలోచన. అంతే కదా, అవకాశాలు ఎవరు లేరు. ఫస్ట్ మన టాలెంట్ మనం ప్రూవ్ చేసుకోవాలి. ఒకరు మన దగ్గర రావాలంటే మన స్కిల్ ఏంటనేది బయటపడ్డప్పుడు ఓకే, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి నచ్చినప్పుడు ఒక వీళ్ళ దగ్గర ఇది ఉంది కాబట్టి వీళ్ళ కాడికి పోతే వర్త్ ఉంటుందని అనిపించినప్పుడు మన దగ్గరకు వస్తాయి ఎవరైనా. చాలా అద్భుతం నిజంగా. చాలా అంటే మొబైల్ నుంచి స్టార్ట్ చేసినటువంటి ఈ జర్నీ ఇప్పుడు ఒక షార్ట్ ఫిలిం అంటే ఒక సినిమా టైటిల్ దాకా రావడం అంటే చాలా గొప్ప విషయం. నిజంగా ఇలాంటి ఆనిముత్యాలు పల్లె ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మంచి టాలెంట్ ఉన్న పర్సన్ అన్నమాట. ఒక డైరెక్షన్గా, ఒక యాక్టర్గా, అదేవిధంగా ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక మంచి సినిమా తీయడానికి, ఒక ఫిలిం తీయడానికి ముందుకు రావడం అంటే చాలా గొప్ప విషయం. ఇలాగా ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలి. ఎందుకంటే సమాజంలో జరుగుతున్నటువంటి ఏ కంటెంట్ అయినా తీసుకొని జనాలు కొంతమందికైనా చైతన్యం చేయడానికి వీళ్ళు ముందుకు రావడం జరుగుతూ ఉంటుంది. నిజంగా ఇట్లాంటి ఫిలిం, ఇలాంటి షార్ట్ ఫిలింని ప్రతి ఒక్కరు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. త్వరలో ఒక రిలీజ్ కాబోతూ ఉంది. నిజంగా ఆదిత్యం అంటే ఏంటి, నిజంగా ఇందులో ఎవరెవరు నటించారు, నిజంగా ఎట్లా ఉంది అనేది ప్రతి ఒక్కరు ఈ టైటిల్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఖచ్చితంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒకసారి మన డైరెక్టర్స్ ఉన్నారు కదా, ఒకసారి వీళ్ళ అనుభవాలు మీరు విన్నారు కదా, నిజంగా వీళ్ళ కష్టాల నుంచి వచ్చినటువంటి సినిమా అని చెప్పుకోవచ్చు. అంతే కదా, కష్టం వాళ్ళ నిజంగా వాళ్ళు తిండి తికానా ఏది లేకున్నా కూడా ఈ ఫిలింను జనాలకి చూపించాలి. చాలా మంది ఇంట్లో కూర్చొని చూస్తూ ఉంటారు, కానీ దీని వెనుక ఎంత శ్రమ ఉన్నది అనేది వీళ్ళ మాటల్లోనే విన్నాం. అదేవిధంగా వీళ్ళు చెప్తా ఉంటే నిజంగా నాకే అది ఎప్పుడో రిలీజ్ అవుతుంది చూడాలనిపిస్తూ ఉంది. మీరు కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు యూట్యూబ్లో ఒక ఆదిత్యమైన సినిమాను, ఒక షార్ట్ ఫిలింను నిజంగా ఒక సినిమా లాగా చూడాలని, ఆదరించాలి, ప్రతి ఒక్కరు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంతసేపు మీ యొక్క అనుభవాలు, మీ కష్టాలు, మీ సుఖాలు, ఈ సినిమాలో నటించినట్టు ప్రతి ఒక్కరి గురించి చెప్తాను. ఇంకేమైనా మిగిలిపోయిందా, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నా ఆడియన్స్? ఛానల్ గురించి ఫస్ట్ చెప్పుకోలేదు ఏంటంటే, దీంట్లో పని చేసిన అంటే నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ మధు జేటీవీ తరఫు నుంచి నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఓకే, అండ్ ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు చెప్పాలన్నా. మా దగ్గరకు వచ్చి మీ తరఫు నుంచి మీరు ప్రమోట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఖచ్చితంగా మీరు ఏ సినిమా కానీ ఏ షార్ట్ ఫిల్మ్ తీసినా కానీ
మా ఛానల్ నుంచి ప్రతి సపోర్ట్ మీకు ఉంటుంది. మీకు ఎక్కడ కావాలంటే అక్కడికి మేము వచ్చి మీ ఇంటర్వ్యూ కానీ మీ యొక్క ప్రమోషన్ కానీ మీరు ఏం చేయాలనుకున్నా మేము జనాలకి చూపిస్తూ ఉంటాం. ఇది మా ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరు ఇది షార్ట్ ఫిల్మ్ కూడా మీరు ఎట్లా తీస్తున్నా అనేది కూడా జనాలకు చూపిస్తాం. మీ కష్టాలు కానీ మీరు ఏదున్నా మా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుందన్న. ఓకే, జనవరి 23వ తారీఖున MYR మ్యూజిక్ అండ్ మూవీస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా షార్ట్ ఫిల్మ్ని చూసి నచ్చితే మాత్రం ఖచ్చితంగా స్ప్రెడ్ చేయండి. నచ్చకపోతే మీ కామెంట్ రూపంలో చెప్పండి, ఎందుకంటే నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా మేము చూసుకుంటాం. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ సార్ గారికి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి, అండ్ డైరెక్టర్ అన్నలకు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఈ షార్ట్ ఫిల్మ్లో నటించిన ప్రతి ఒక్కరికి కూడా పేరున నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ అందరికీ జనవరి 23వ తారీఖున ఈ ఆదిత్యం అనే షార్ట్ ఫిల్మ్ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఎంవైఆర్ మ్యూజిక్ అండ్ మూవీస్ యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా చూసి అన్న చెప్పినట్టే మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీకు నచ్చకపోయినా కమెంట్ చేయండి, నెక్స్ట్ టైము చూసుకుంటాము. అండ్ ఈ ఆఫర్ ఇచ్చినందుకు, ఈ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న. మీకు నిజంగా నేను ఎంత చెప్పినా తక్కువ వాళ్ళకి. అండ్ మీరు కూడా మమ్మల్ని ఇంత దూరం వచ్చి ఇంటర్వ్యూ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే, అందరికీ థ్యాంక్ యూ. ఓకే, చూసాక ఇంతసేపు ఆదిత్య టీం నిజంగా వీళ్ళ ఆదిత్యం వింటా ఉంటే వీళ్ళ ప్రేమ అనురాగాలు నిజంగా ఇంతకుముందు ఇన్ని రోజులు కలిసి చేసిన వాళ్ళు ఏ విధంగా ఒక్కరోజు జస్ట్ అట్లా ఫోన్ చేయగానే రావడానికి వచ్చి ఇలా మాటలు వింటా ఉంటాను. నేను కూడా ఇంట్లో కలిసిపోయాను, ఒక ఫ్యామిలీ లాగా అయిపోయింది. నిజంగా ఈ యొక్క అంటే నిజంగా ఒక ఫిలిం కానీ ఒక ఆర్టిస్టు వాళ్ళకి అనుభవాలు కానీ తొందరగా కనెక్ట్ అయిపోతూ ఉంటారు. నిజంగా అంత ఇష్టంగా సినిమా చేయడం, ఫిలిం చేయడం